లో దాదాపు ఒక 500-600 మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్ కి అంతరాయం కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తా ఉన్నారు. 50 మంది కిరాయి మూకలు కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా బాంబులేసి గుడ్లు చెప్పులు రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. మా వాళ్ళు నిజానికి కనుక తిరగబడితే 50 మంది కాంగ్రెస్ 50 మంది కాంగ్రెస్ వాళ్ళు కలిసి అంట 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ఉడకబెట్టిర్రు అంట. ఆయనే చెప్తుండు, గుడ్లతో కొట్టిరు, రాళ్లతో కొట్టిరు, సుతిరి బొమ్మలు కొట్టిరని ఇంకా చెప్తుండు ఆయన. వాళ్ళు కేటీఆర్ 50 మంది కాంగ్రెస్ వాళ్ళు అంటే మీ 500 మందికి మా 50 మంది కాఫీ ఉన్నట్టు సరిపోయారు మీకు. మీరు 500 అయితే మేము 50 మంది మస్తు అయిపోయినాం నీకు. విన్నావా? ఒకటి మిత్రులారా, ఇవాళ కేటీఆర్లా ఒకళ్ళ వాళ్ళకి మాట మాట్లాడుతుండు. వీళ్ళ పాలనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా పిలుపు ఇస్తే రాస్తారోకో ధర్నాలు ఏ కార్యక్రమం మేము చేపడితే పొద్దుగాల 6 గంటలకు ఇంటి ముంగటికి వచ్చి పోలీసు వాళ్ళు నిలబడుతుండే. వీళ్ళకి ఇప్పుడు కాదు, అప్పుడు బి అంతే. కాంగ్రెస్ వాళ్ళు అంటే వీళ్ళకి ఉచ్చబడుతుండే. విన్నావా? అట్లా చేసిర్రా. తర్వాత ఇలా మంత్రులు ఏదైనా ఊర్లలోకి పోతారు కదా, ఈ బీఆర్ఎస్ మంత్రులు ఊర్లలో పోతే కాంగ్రెస్ వాళ్ళు చూడంగానే ఇలా ఉచ్చలు పడుతుండే. అయితే వీళ్ళు ఏం చేస్తుండే ఊర్లలో పోయినప్పుడు మంత్రులు పొద్దుగాల 6 గంటకు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళ ముంగడ కూకుంటుండే. ఇక లేకుంటే పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మంత్రి ప్రోగ్రాం చేసి పోయినాక వీళ్ళని ఇడుస్తుండే. అప్పుడు పోలీసు వాళ్ళతో లంగేవారం పని అంతా వీళ్ళు చేపించారు. ఇట్లాంటి పనులు చేపించారు, టేబుల్ చేపించారు. ఇవాళ ఏమంటుండు, పోలీసు వాళ్ళు వాళ్ళతో కుంభకాయ చేస్తూ ఉంటున్నాడు. అరే నువ్వు పొద్దుగాలేస్తే మా ఇళ్ళ ముంగట పోలీసులు పెట్టినాడు. కమ్సకం ఇప్పుడు మీ కార్యకర్తలు రోడ్డు మీద వచ్చాన మాట్లాడుతున్నారు. మేము గిన అదే కార్యక్రమం గిన పెట్టి కేసులు పెట్టుకొని మొదలు పెడితే లేదా మీరు ఒక్కళ్ళు కనిపించారు. యాది పెట్టుర్రి చెప్తున్నాం మేము ఇప్పుడు. అవును, ఇంకోటి ఏమంటున్నాను, రైతులకు అన్యాయం చేసినాం. ఒక పని చేయరు ఆదుర్రా పోయి మీరు ఊర్లలో పొంటి తిరుగుర్రి. ఎవరికి రాలే ఒక లిస్టు తయారు చేసుకురారు, ఇప్పిస్తాం రైతు బంధు. మిత్రులారా, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు విడతల వారికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ విడతల వారికి ఇచ్చినట్టయితే ఇంతమంది ఇంకా రైతులు ఎందుకు మిగులుతుండే? మేము ఇచ్చేసినాం కదా చెప్పిన మాట ప్రకారంగా. ఒక్కటి. ఇక రెండోది, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ గులాబీ కండవలు తీసేసిర్రు. ఈ ఆకుపచ్చ కండవలు వేసుకొని వీళ్ళే రైతులేక మాకు రాలే పింఛను, మాకు రాలే, మాకు రైతు మాపు కాలేని ఒరుతుర్రు వీళ్ళే. కేటీఆర్ సాబ్ ఇవన్నీ ఐడియాలు మేము ఎన్నడూ చేసిన ఐడియాలు ఇప్పుడు మీరు చేసి పెడుతున్నారు మాకు. వీరు గులాబీ కండవలు తీసి ఆకుపచ్చ కండవలు మీరే వేసుకొని మాకు రాలేదు, రుణమాఫీ రాలేదని యాక్టింగ్ చేస్తారు. ఇది ప్రజలకు తెలిసిపోయింది. ఈ యాక్టింగ్ బంద్ చేసేరు. ఇక విన్నారా?